ఓం శ్రీ సాయిరామ్. ఈరోజు మనము మనోవాక్కాయ కర్మలు గురించి స్వామివారి ప్రబోధనల నుంచి వారి యొక్క డిస్కోర్సెస్ నుంచి నేను గ్రహించింది నాకు అర్థమైంది కొంచెం చెప్దామని అనుకుంటున్నాను. అందరికీ తెలుసు ఈ మనోవాక్కాయ కర్మలు అంటే ఏంటి. మనసు, వాక్కు, కర్మ అని దాన్ని త్రికరణ శుద్ధిగా కూడా అంటూ ఉంటాము. ఇది అన్ని గ్రంథాల్లో, ఉపనిషత్తుల్లో, వేదాల్లో వల్లిస్తూనే ఉంటారు. మనందరికీ తెలిసిందే. ఈ గ్రూపులో విద్యార్థికులు, అనుభవజ్ఞులు, వయోవృద్ధులు చాలామంది ఉన్నారు. వాళ్ళు చాలా చదివి ఉంటారు, చాలా డిస్కోర్సెస్ వినుంటారు. ప్రత్యేకించి నేనేం చెప్పేది లేదు. కానీ నేనేమనుకుంటున్నానంటే ఈ మనోవాక్కాయ కర్మ త్రికరణ శుద్ధి ఏదైతే ఉందో ఈ సమన్వయాన్ని మన లైఫ్లో ఎలా చేసుకోవాలి అని చెప్తే బాగుంటుందా, అది జస్ట్ షేరింగ్ మై థాట్ అంతే. ఫస్ట్ కుటుంబ వ్యవస్థలో మనం ఎలా ఉండాలి, తర్వాత మనం ఏదైనా ఆర్గనైజేషన్లో పనిచేస్తుంటే ఎలా ఉండాలి, హౌ డు వి అప్లై దిస్ ఇన్ టు అవర్ రియల్ లైఫ్ సిచ్యుయేషన్స్. సరే, కుటుంబ వ్యవస్థ ముందుగా చెప్పాలనుకుంటే మనకు అక్క చెల్లెళ్ళతోటి, తల్లి కూతుళ్ళతోటి, అన్నదమ్ములతోటి, తండ్రి పినతండ్రులు వాళ్ళతోటి, అత్త ఆడపడుచులు, ఇలా రకరకాల సంబంధ బాంధవ్యాల్లో మనసు, వాక్కు, కర్మణ అనేది ఈ సమన్వయం ఎలా కుదురుతుంది. ఎందుకు అంటే ఈ విషయం చెప్పాలనిపిస్తుంది. కొన్ని టైమ్స్లో మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా మనకి కొన్ని చేయాలి తప్పదు. కొన్ని మనకి ఇష్టం ఉండదు. మనం మనసులో ఒకటి అనుకుంటాము, ఒకటి చేయాలనుకుంటాము, కానీ అక్కడ పరిస్థితి సందర్భానుసారంగా ఇంకోటి చేయాలనిపిస్తుంది. దాన్నే మరి డిప్లొమసీ అంటున్నారు. ఇప్పుడు బైలేటరల్ రిలేషన్స్, మల్టీనేషనల్ రిలేషన్స్ మనం అందరం చూస్తూనే ఉన్నాము గత కొద్ది రోజులుగా ఏం జరుగుతుందో. సో ఇట్లాంటి టైంలో మనోవాక్కాయ కర్మ ఏం చేయాలి అంటే, కొన్ని సందర్భాల్లో అసత్యం కూడా సేవ్ చేసుకోవడానికి వాడచ్చు, అబద్ధం చెప్పొచ్చు, పర్వాలేదు అంటారు. అంటే మనం నిత్య సంఘర్షణలో ఉంటాం. మనం చేయాల్సింది ఒకటి, చేయవలసింది ఒకటి, చేసేది ఒకటి. ప్రతిసారి మనకు ఒక కాన్ఫ్లిక్ట్ అనేది ఉంటుంది. సో మనము నిత్య సాధన కానీ, సత్సంగాల వల్ల కానీ, లేకపోతే కొన్ని మంచి సాహిత్యం చదవడం వల్ల కానీ, ఇప్పుడు మనకి రేడియో సాయిలో బోల్డ్ డిస్కోర్సెస్ వస్తున్నాయి. అవన్నీ వినడం వల్ల, మీలాంటి అనుభవజ్ఞుల ప్రసంగాలు అవి వింటూ ఉంటే కూడా కొంచెం మనలో మార్పు వచ్చి మనం ఎలా సమన్వయం చేసుకోవాలో అనేది తెలుస్తుందని నా భావన. అలాగే మనము వర్క్ చేసేటప్పుడు మనం ఏ ఆర్గనైజేషన్స్లో వర్క్ చేస్తున్నామో, మనము టీమ్ లీడర్స్ అవ్వచ్చు, ప్రాజెక్ట్ లీడర్స్ అవ్వచ్చు, మనకి సుపీరియర్స్ ఉండొచ్చు, మనకి జూనియర్స్ ఉండొచ్చు. వీళ్ళకి కూడా ఇక్కడ కూడా చాలా సందర్భాలు చాలామంది ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటారు. ఏంటంటే పై వాళ్ళు చెప్పింది మనం చేయాలి, కింద వాళ్ళకి అది డెలివరేట్ చేయాలి. ఆ చేసేటప్పుడు చేసే కార్యక్రమంలో కొద్దిగా మనకి మళ్ళా ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ ఉంటూ ఉంటాయి. సో మనసు ఒకటి చెప్తుంది, కర్మ ఒకటి చేయాల్సి వస్తుంది, మరి వాక్ ఇంకోటి చేయాల్సి వస్తుంది. యూ ప్రాక్టీస్ వాట్ యూ ప్రీచ్ అంటారు. కానీ అన్ని సందర్భాల్లో అది సాధ్యాసాధ్యాలు చూసుకుని చేయాల్సి వస్తూ ఉంటుంది. సో ఈ సమన్వయం ఏదైతే మనం మాట్లాడుతున్నామో, ఈ మూడింటిని ఏ విధంగా బ్యాలెన్స్ చేయాలి, ఏ విధంగా చేస్తే మనకి హ్యూమన్ రిలేషన్స్ బాగుంటాయి అన్న విషయం ఇది అంత చెప్పినంత తేలిక కాదండి. చేస్తూ ఉంటే, అనుభవం కొద్దీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే, మనం మానవ జీవితాలు గడుపుతున్నాం కాబట్టి మనం పర్ఫెక్ట్, నోబడీ ఈజ్ 100% పర్ఫెక్ట్. కొంచెం ఈ డైరెక్షన్లో ప్రయత్నం చేస్తే ముందుకెళ్ళచ్చేమో అని అనిపిస్తుంది. సో ఈ విధంగా మనము స్వామి చెప్పింది నాకు గ్రహింపు నా ద్వారా ఏమనిపిస్తుందంటే, వీటి సమన్వయం చేయడంలోనే మన మనోవాక్కాయ కర్మల్ని సాధించడం, ప్రాక్టీస్ చేయడం అనిపిస్తుంది. సో దీన్నే మెడిటేషన్ అంటాం. మనం మెడిటేషన్ అనేది ఇప్పుడు కొత్తగా ఏం చెప్తున్నారంటే, మెడిటేషన్ అంటే కూర్చుని చేయడం అది కాదండి. మనం చేసేదాన్ని రిఫ్లెక్ట్ ఆన్ వాట్ యు డన్. కొన్ని ఫ్యామిలీస్లో, కొన్ని కల్చర్స్లో ఏంటంటే, ఫ్యామిలీ మొత్తం రాత్రి కూర్చుని మనం పొద్దున్నుంచి ఏమేం చేశాము, మనం ఎవరెవరిని బాధించాము, మనం ఎవరి వల్ల బాధపడ్డాము, మనం ఏమేం తప్పులు చేశాము, అవి కరెక్ట్ చేసుకుని అది రేపటి రోజున అవే రిపీట్ చేయకుండా చేద్దాము అని ప్రయత్నం చేసి దండం పెట్టుకుని, దేవుడికి స్వామికి దండం పెట్టుకుని పడుకుంటూ ఉంటారు. మళ్ళీ మర్నాడు ఇదే కనుక సాధించి దీన్నే మనము దీన్ని కాంటెంప్లేట్ చేసుకుంటూ దీని గురించి ఆలోచించుకుంటుండడమే ధ్యానం అని అనిపిస్తుంది. సో మర్నాడు ఇది తప్పులు చేయము. మరి మనం ఆఫ్టర్ ఆల్ వీఆర్ హ్యూమన్ బీయింగ్స్ కాబట్టి ఇంకో తప్పు ఏదైనా చేస్తాం, దానికి మనం ప్రిపేర్డ్గా ఉండకపోవచ్చు. సో అట్లాంటి అన్ప్రిపేర్డ్నెస్లో కూడా ప్రిపేర్డ్నెస్ రావడము, ఈ 3 మనోవాక్కాయ కర్మల్ని సమన్వయం చేయడము,
నిత్య నిరంతర ధ్యానము ప్రార్థన చేయడం వల్ల దీన్ని మనము అధిగమించవచ్చేమో అని అనిపిస్తుంది. ఓం శ్రీ సాయిరామ్.